ఒక సైకాలజీ పోస్ట్ చదివా, భలే ఉండింది. ఈ దిష్టి కడతారు కదా మనకి ఆటోల వెనకాల కానీ, లేకపోతే ఇట్లా రాస్తుంటారు, నన్ను చూసి ఎడవకురా అని చెప్పి, దిష్టి కోసం అని చెప్పి రాస్తుంటారు, అప్పు చేసి కొన్నా నన్ను చూసి ఎడవకురా అని. ఆలోచిస్తే నిజంగా అసలు ఒక ఆటో నడుపుకునేవాడు ఆర్ ఒక అప్పు చేసుకున్న ఆటో నడుపుకునేవాడు వాడిని ఎవడో వెంటపడి చూసి వాడికి దిష్టి కొడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూసారా, అదే ఎంత వింతగా ఉంది. అలాంటి ఆటో వాళ్ళ వెనకాల మీరు ఎప్పుడైనా పడి వాళ్ళని చూసి అయ్యో ఎంత బాగుపడిపోయారో అని దిష్టి కొట్టారా? కొట్టరు కదా. అయినా కూడా నాకు దిష్టి తగులుతుందేమో అని భయపడడం వల్ల చాలా ఎఫెక్ట్స్ జరుగుతాయి. అందుకని దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఫస్ట్ నాకు ఎవడో దిష్టి కొడుతున్నాడు అన్నది మానేయాలి, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ అలా దిష్టి తగిలే సిచ్యువేషన్ వస్తే మీరు పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి. మీరు వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే వాడు ఇంకా బెటర్ అయి నా మీద ఏడవకుండా ఉండే